ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్తాన్ జట్టుని వరుసగా మూడోసారి ఓడించింది. లీగ్ దశలో సూపర్ 4లో చివరికి ఫైనల్లో కూడా టీమిండియా చేతిలో పాకిస్తాన్ కి పరాజయం తప్పలేదు. అయితే ఈ విజయం తర్వాత బీసీసీఐ తీసుకున్న చర్య ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీకి తలనొప్పిగా మారింది. టీమిండియా మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన మొహసిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తనతో పాటు హోటల్ కి తీసుకుని వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఆసియా కప్ నిర్వహణ బాధ్యత పీసీబీది కాదు, పూర్తిగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ది. ఆసియా కప్ ట్రోఫీ పాకిస్తాన్ బోర్డుకి చెందిన జాగీరు కాదు. ఈ ట్రోఫీని ఎవరు చేతుల మీదుగా తీసుకోవాలి అనేది భారత జట్టు, బీసీసీఐ నిర్ణయం. ఛాంపియన్ హోదాలో ట్రోఫీ భారత జట్టుకే దక్కుతుంది. దీన్ని ఎవరూ ఆపలేరు. మొహసిన్ నఖ్వీ చేసిన ఈ చర్యని భారత క్రికెట్ బోర్డు క్షమించదగిందిగా భావించడం లేదు. ఈ ట్రోఫీని హోటల్ కి తీసుకువెళ్లినందుకు గాను బీసీసీఐ త్వరలోనే ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. ఈ టోర్నమెంట్ లో ఇరు జట్ల ఆటగాళ్లని ఉద్దేశించి క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించవద్దని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఇటువంటి పక్షపాత పూరిత వైఖరి తర్వాత మొహసిన్ నఖ్వీకి భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో కొనసాగే విషయంలో సమస్యలు తలెత్తవచ్చు. ఆయన్ని పలు బోర్డు పదవుల నుంచి తొలగించే లేదా నిషేధం విధించే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కి ముందే పాకిస్తాన్ జట్టుని ఓడించిన తర్వాత పీసీబీ చీఫ్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా భారత ఆటగాళ్లు ట్రోఫీని తీసుకోరని నిర్ణయమైంది. ఈ విషయం తెలిసినా కూడా మొహసిన్ నఖ్వీ అవార్డుల వేడుక కోసం దుబాయ్ వచ్చారు. భారత ఆటగాళ్లు ఫైనల్ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో మొహసిన్ నఖ్వీ ఆగ్రహంతో ట్రోఫీని తనతో పాటు హోటల్ కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆయన చేసిన పెద్ద తప్పిదం. భవిష్యత్తులో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉంది.